ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గిస్కొండ మండలం ఇలుకుర్తి అనే గ్రామంలో ఉన్నాం. మనతో 3వ వార్డుకు చెందిన వీరకుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? గత 5 సంవత్సరాలుగా మీ వార్డుకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివో చెప్పండి సార్. ప్రస్తుతం రీసెంట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను గెలిచిన వార్డు 3వ వార్డు. యాక్చువల్లీ నా ఓటు హక్కు ఉన్నది 2వ వార్డు. నేను ఇప్పుడు రీసెంట్గా అక్కడ వాళ్ళు చేసే ప్రాసెస్ లేకున్నా కానీ ఆ వార్డు మీద నేను ఛాలెంజ్గా తీసుకొని మ్యాక్సిమం 1,50,000 ఖర్చు పెట్టుకొని ఆ వార్డు నుంచి వాళ్ళు గెలిచాను. ప్రస్తుతానికి అయితే 3వ వార్డుకు వాళ్ళు పనిచేసింది అయితే ఏం లేదు. మరి మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఉన్నాయి, ఇప్పటి కూడా రోడ్డు సమస్య ఉన్నది, సైడ్ డ్రైనేజ్ సమస్య ఉన్నది. అవి కూడా పాసిబుల్ ఇప్పటి వరకు అయితే కాలేదు. ఏమన్నా మరి నెక్స్ట్ ఈ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏమన్నా చేస్తామో అని చెప్పి వెయిట్ చేస్తే తప్ప కానీ మనం చేసేది. ఓకే సార్, మరి మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది మనం నమ్మకం కోసం మన మీద ఇప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు అక్కడ కరెక్ట్ లీడర్ ఉంటే వాళ్ళ మీద వాళ్ళు గెలిచే ఛాయిస్ లేకుండా మనల్ని పెట్టి నిలబెట్టింది. అంత టఫ్ పొజిషన్లో కూడా నేను గెలిచిన మేడం వాళ్ళ కదా. నా మీద నమ్మకంతో వాళ్ళు ఓటేసినలే కానీ ఓటేస్తే గెలిపించుకున్నారు వాళ్ళు. కానీ నేనైతే వాళ్ళకి చేసింది అయితే ఏం లేదు. ఈ నా వ్యక్తి పరంగా అయితే వాళ్ళకైతే సాల్వ్ చెప్తుంది. ఓకే సార్, మళ్ళీ నామినేషన్స్ వస్తున్నాయి, నిల్చోవాలని అనుకుంటున్నారు? మనం ఇప్పుడు చేసే ప్రాసెస్ అయితే ఆలోచన లేదు. ఎందుకంటే నేను గెలిచి మ్యాక్సిమం 2 లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచి కూడా వాళ్ళ కోసం అయితే చేసింది ఏం లేదు. నాకు రాజకీయం ఏదైనా విరక్తి చెందింది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చేసినా కానీ మన అంటూ వ్యక్తిపరంగా కానీ రాజకీయ పరంగా కానీ చేసేటోళ్ళకు ఓటేయండి అని చెప్పి. థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.